సెమీవృక్ష విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెమీవృక్షాన్ని నిత్య వ్యవహారంలో జమ్మి చెట్టు అంటారు. సెమీవృక్షానికి ప్రదక్షిణలు చేసి పూజిస్తారు. సెమీవృక్షాన్ని దర్శించినా స్పర్శించినా పాపాలు తొలగిపోతాయి, శత్రునాశనం జరుగుతుంది. సెమీవృక్షాన్ని పూజిస్తే దరిద్ర బాధలు తొలగిపోతాయి, శని దోషాలు నివారింపబడతాయి. తలబెట్టిన పనులన్నీ సక్రమంగా సజావుగా జరిగి విజయవంతంగా పూర్తి అయ్యేలా శమీ దేవత మనలను ఆశీర్వదిస్తుంది. శ్రీరాముడు విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించి రావణుడిని యుద్ధంలో ఓడించి సంహరించాడు. అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు పాండవులు శమీ వృక్షంపై తమ ఆయుధాలు దాచిపెట్టి శమీ వృక్షానికి పూజ చేసి విజయాన్ని చేకూర్చమని ప్రార్థించి అజ్ఞాతవాసానికి బయలుదేరారు. అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని పాండవులు విజయదశమి నాడు శమీ వృక్షం దగ్గరకు వచ్చి తమ ఆయుధాలు తిరిగి తీసుకొని తమ అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి అయినందుకు కృతజ్ఞతగా శమీ వృక్షానికి పూజ చేశారు. ఇలా మనం సంకల్పించుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తి కావాలని శమీ వృక్షాన్ని పూజించి పని ప్రారంభిస్తే ఆ పనులు విజయవంతమవుతాయనే విషయం ఈ సంఘటనల ద్వారా మనకు తెలుస్తోంది. శమీ వృక్షంలో అపరాజిత అనే దేవత ఉంటుందని, అందుకే ఈ వృక్షం దేవతా వృక్షం అయ్యిందని అంటారు. శమీ పూజ చేసి సంకల్పించుకున్న పనులు విజయవంతం కావాలని ప్రార్థించుకొని పనులు ప్రారంభిస్తే ఆ పనులు విజయవంతంగా పూర్తి కావడానికి కూడా శమీ వృక్షంలో ఉండే అపరాజితాదేవి కారణమని పెద్దలు చెప్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకం చదువుతూ శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి నమస్కరిద్దాం.